జరిగినటువంటి కాలము నాటి ప్రజల్లో ఉండేది ఏమిటి అంటే, సీతా స్వయంవరము కోసము వచ్చి రాముడు విల్లునెత్తినాడు. కాదు, గురువు చెప్పాడు నువ్వు తీవయ్యా దాన్ని అని. సీతా అమ్మవారి ఇది స్వయంవర సందర్భముగా అక్కడికి వెళ్ళి మామూలుగా తీయమని చెప్తే తీశాడు. తీసిన తర్వాత అందరి అభిప్రాయం ఏమి, సీతా అమ్మవారిని చేసుకోవాలి అని. అంటే ప్రజల యొక్క నరనరాల్లో ఉండేటువంటి భావన సీతా అమ్మవారి కోసము రాముడు వచ్చి శివవిల్లును ఎత్తాడు అనేటువంటిది. అక్కడ ప్రజల యొక్క అభిప్రాయము ఇది తప్పు, మీ మనస్సుల్లో ఉన్న భావన తప్పు, నేను అందుకోసము ఈ విల్లును ఎత్తలేదు, నా గురువుగారి యొక్క అనుజ్ఞ మేరకే నేను ఈ విల్లును ఎత్తాను అనేటువంటి భావన కోసమే ప్రజల యొక్క అంతర్గర్భంలో మనోభావాల్లో రూపాల్లో ఉండేటువంటి దాన్ని, ఆ లోపల ఉండేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బయటికి తీసినట్టుగా వింటున్నారని బయటికి తీసినాడు అని మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ వింటున్నారను బయటికి తీసి ఇలా లాగడము వలన అది విరిగిపోయింది. విరగొట్టడం అంటే ఏమిటి అంటే, మీ అభిప్రాయము తప్పు అనేటువంటి దానికి సందర్భముగా విరగొట్టడం అనేది జరిగింది. నేను అందుకు రాలేదు, దానికి కారణము చేతనే మళ్ళీ ఏమైంది, అమ్మవారిని చేసుకోమంటే నాకు ఏమైనా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అని నిర్ణయించవలసినటువంటిది నా తండ్రి గారు అనేటువంటిది చెప్పడం జరిగింది రాముడు. పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి ఇది ఎందుకు వచ్చింది, ఇంకా వెళ్ళాను కదా, శివవిల్లును ఎత్తాను కదా, అమ్మవారిని చేసుకొని పోతానులే నేను, ఏముంది లేదు అనుకోలేదు ఆయన. అలా అయితే రాముడు ఎట్లా అవుతాడు? రాముడి యొక్క అభిప్రాయం ఏమి అంటే, అందరూ అనుకుంటున్నటువంటి అభిప్రాయము తప్పు అని తెలియచేయటానికి దాన్ని విరక్కొట్టడం అనేది అవసరమైంది. లేకపోతే ఎత్తితే సరిపోయింది కదా, విరక్కొట్టాల్సిన అవసరం ఏముంది అంటే, వింటున్నారని కనుక్కొని బయటికి తీయాల్సిన అవసరం అంటే ప్రజల మనస్సుల్లో ఉండేటువంటి భావనను బయటికి తీశాడు.